రైట్, తాజా సమాచారం చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. కాల్పుల విరమణకు భారత్ పాక్ అంగీకరించాయని ట్రంప్ ప్రకటించారు. రెండు దేశాలకు మధ్యవర్తిత్వం వహించామన్నారు. రాత్రంతా భారత్ పాక్లతో చర్చలు జరిగాయని వెల్లడించారు ట్రంప్. ఇరు దేశాలకు నా అభినందనలు అంటూ ట్రంప్ వెల్లడించారు. రైట్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ప్రవీణ్, కాల్పుల విరమణకు భారత్ పాకిస్తాన్ అంగీకరించాయని ట్రంప్ ఇప్పుడే ప్రకటించారు. ఇది బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ఇరు దేశాలకు మధ్యవర్తిత్వం వహించానని గత రాత్రంతా భారత్ పాక్లతో చర్చలు జరిగాయని ట్రంప్ చెబుతూ ఉన్నారు. దీన్ని మనం శుభపరిణామంగా పరిగణించచ్చా ఏంటి? దీని మీద డీటెయిల్స్ ఏంటి? అయితే ఈ దానిపైన అయితే ఇప్పటికే ట్రంప్ ఒక ప్రకటన కూడా చేశారు. ఇప్పుడు అందిన వార్త అయితే భారత్ పాకిస్తాన్కు సంధి చేశాడు. రాత్రంతా చర్చలు అయితే సఫలమయ్యావని భారత్ పాకిస్తాన్ మధ్య సంధి నేర్పించాము. ఇక ఎప్పుడు కూడా భారత్ పాకిస్తాన్ యుద్ధం చేసుకోవద్దని కూడా చెప్పాడు. కాబట్టి ఇది ఒక శుభ పరిమాణంగా కూడా అయితే అయితే చూడవలసి వస్తుంది. ఎందుకంటే అయితే విదేశాంగ మంత్రి దగ్గర కూడా అయితే ఈ విధంగా ఉదయం ఫోన్లో మాట్లాడి తాజా పరిస్థితులను వివరించారు. తాజా పరిస్థితులను వివరించిన తర్వాత పాకిస్తాన్తో కూడా మాట్లాడడం జరిగింది. పాకిస్తాన్తో మాట్లాడి ఈ విధ యుద్ధానికి వెళ్తే అందరూ అమాయకులు కూడా లాస్ అవుతారు. కాబట్టి అంత ప్రాణాలు కోల్పోతారు, ఆస్తి నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా యుద్ధాలకు దారి తీసే ప్రయత్నం చేసుకోవద్దు, శాంతియుతంగా పరిష్కరించుకోవాలని చెప్పారు. కాబట్టి మధ్యవర్తిత్వం వహించి డొనాల్డ్ ట్రంప్ అయితే ఇది ఎక్కడైతే అమెరికా అధ్యక్షుడు ఉన్నాడో అధ్యక్షుడు మధ్యవర్తి వహించేసి భారత్ పాకిస్తాన్ యుద్ధం ఇక సంచిపోయినట్టుగా ప్రకటించారు. శాంతియుతంగా పరిష్కరించుకోవాలి, పరిష్కారం దిశగా కొనసాగుతుందని చెప్పాడు. కాబట్టి ఇదొక శుభ పరిమాణంగా చూడవచ్చు మూర్తి. తప్పనిసరిగా ట్రంప్ పెద్దన్న పాత్ర పోషించి ముందుకు రావడం నిజంగా హర్షణీయం. ఇది ఆచరణలో కూడా తప్పనిసరిగా రావాలి. అయితే ఏంటంటే భారత్ ఎప్పుడూ కూడా శాంతినే కోరుకుంటుంది. కాబట్టి తప్పనిసరిగా భారత్ అయితే శాంతిని కోరుకుంటూ ఇది ఆచరణాత్మకంగా ఉండడానికి ప్రయత్నిస్తే పాకిస్తాన్ మళ్ళీ దొంగదెబ్బ తీయడం కానీ లేదా దుందురు చర్యలకు పాల్పడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా మూర్తి. ఎప్పుడు కూడా పాకిస్తాన్ ఇప్పుడు ఈ యొక్క యుద్ధం అనంతరం కూడా యుద్ధంలో మనం ఎప్పుడు కూడా ఎక్కడ గిట సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టలేము. ఏదైతే ఉగ్ర స్థానాలు ఉన్నాయో ఉగ్రవాద ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని మాత్రమే కూల్చడం జరిగింది. ఇక పహల్గామ్ ఉగ్రవాదం తర్వాత ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని మాత్రమే మొత్తం నేలమట్టం చేయడం జరిగింది. ఎలాంటి అక్కడ ఏ ప్రజలకు హాని నష్టం చేయలేదు. కాబట్టి పాకిస్తాన్లో కూడా ఏదైతే సైనిక స్థావరాలు ఉన్నాయో వాటిని మాత్రమే యొక్క భారత్ వాటిపైన దాడి చేసింది. కానీ ఎలాంటి ప్రజలకు అక్కడ సామాన్యులకు ఎలాంటి హాని కలిగించలేదు. అయితే ఈ యొక్క పాకిస్తాన్ మాత్రం కుట్రపూరితంగానే సామాన్య పబ్లిక్ ఏది యొక్క జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి సామాన్య పబ్లిక్ని టార్గెట్ చేస్తూ అయితే మిసైళ్లతో అండ్ డ్రోన్లతో దాడికి తెగబడ్డది. కాబట్టి అయితే ఇది సంసిపోయేటంత అయితే కాదు. ఇప్పటి వరకు అయితే నో ప్రాబ్లం. కానీ ఈ యొక్క పాకిస్తాన్ కుట్రపూరితమైన పాకిస్తాన్ మనసులో విషం దాచుకొని అదే విధంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు భయపడిపోయేసి ఈ విధంగా ఇంకా యుద్ధాన్ని సంభవిస్తే పాకిస్తాన్కే నష్టం. కాబట్టి ఈ విధంగా ఇది మళ్ళీ ఎప్పుడైనా పాకిస్తాన్ తిరగబడవచ్చు. కాబట్టి అన్ని విధాలుగా చర్యలకు సిద్ధంగా ఉన్నారు. ఇదైతే శుభ పరిమాణం. యుద్ధం కావాలని ఎవరు కూడా కోరుకోరు. భారతదేశం కూడా ముందు నుంచే చెప్తుంది యుద్ధం కొరకు ఎప్పుడు కూడా ఆలోచించలేదు. యుద్ధంలో అమాయకులు మరణిస్తారు కాబట్టి అమాయకులే బలైపోతారు. కాబట్టి యుద్ధం ఎప్పుడు కూడా కోరుకోలేదు. కానీ ఉగ్రవాదాన్ని మాత్రం ఖచ్చితంగా అణచివేయాలనే దిశగానే భారత ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి ఉగ్రవాదాన్ని నాశనం చేసే దిశగా పోతుంది. కాబట్టి ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. కాబట్టి పెద్దన్న పాత్ర పోషించి అయితే అమెరికా అధ్యక్షుడు పెద్దన్న పాత్ర పోషించి భారత్ పాక్ మధ్యలో సంధి కుదిరించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇది శుభ పరిమాణంగా అందరూ కీర్తిస్తున్నారు. తప్పనిసరిగా నిజంగా ఏంటంటే యాక్చువల్గా ఈ గేమ్ స్టార్ట్ చేసిందే పాకిస్తాన్. భారతదేశం ఏమీ చేయకుండానే ఊరికి కాశ్మీర్లో మన యాత్రికులు వెళ్ళి ఉన్నప్పుడు కావాలని కేవలం యాక్చువల్గా వాళ్ళని ఏంటంటే రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత కూడా ఏంటంటే 2-3 రోజులు బట్టి యుద్ధంలో సాయంత్రం టైంలో ఏంటంటే రైట్ ప్రవీణ్, మీరు మీ దగ్గరికి మళ్ళీ వస్తాము. మేము ప్రస్తుతం ఏంటంటే ప్రస్తుతం మనం ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. మరి దీనిపై కాల్పుల విరమణకు భారత్ పాక్ అంగీకరించాయని తాము మధ్యవర్తిత్వం అందించామని అలాంటి